ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు కనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడుదము. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు దేవునికి విరోధకరమైనటువంటి పనిని చేసినప్పుడు ప్రవక్త చేత అతడు హెచ్చరింపబడిన తరువాత దేవుడు అతని ఎదుట 3 విన్నపములను పెట్టినప్పుడు అతడు వాటిలో ఏది కోరుకున్నను భయంకరమని తలంచి తను తాను దేవునికి అప్పగించుకుంటూ ఈ మాటను తెలియజేస్తున్నాడు. నాకేమీ తోచటం లేదు, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. అయినా దేవుడు బహువాత్సల్యం చూపించువాడు గనుక నేను ఆయన చేతిలోనే పడతానని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చేతులను గురించి దావీదు గొప్ప అనుభవం గలవాడు. ఆయన చేతిలో పడుట ఎంతో మేలు, ఆశీర్వాదం అన్నది దావీదు నాకు తెలుసును. ఎందుకంటే దేవుని యొక్క చేతులు ఆకాశమును విశాలపరిచెను. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 12వ వచనం. అంతేకాకుండా ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని దావీదు తెలియజేస్తున్నాడు. కీర్తన 16:11. అంతేకాకుండా ఆయన లోబడనొల్లని ప్రజల వైపు ఆయన చేతులను చాపుచున్నాడు. యెషయా 65:2. ఆయన చేతులు మనలను నిర్మాణం చేశాయి, మనకు రూపునిచ్చాయని కీర్తనాకారుని దావీదు మహారాజు 119వ కీర్తన 73వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు. మరొక విధంగా ఆయన చెప్తున్నాడు, ఆయన చేతులు గుడ్డివాని యొక్క కన్నులను తెరవజేసెను. మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. ఆయన చేతులు ఆశీర్వదించు చేతులుగా ఉన్నాయి. మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఆయన చేతులు గొర్రెలమైనటువంటి మనలను దుష్టుని చేతిలో పడకుండా, వాడు మనలను అపహరింపకుండా కాపాడే చేతులుగా ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. అంతేకాకుండా ఆయన చేతులు మనలను కడుగుచున్నవి. యోహాను సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. హెబ్రీ 10వ అధ్యాయం 31వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎవరి చేతిలో పడుతున్నారు? మనుషుల చేతుల్లో పడుతున్నారా? సాతాను చేతిలో పడుతున్నారా? దేవుని యొక్క చేతిలో పడుతున్నారా? శ్రమలు బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు ఎవరి చేతుల్లోనికి మీరు వెళుతున్నారు? దావీదుకి ఎదురైనటువంటి ఆ భయంకరమైన సంఘటన, శ్రమను బట్టి తన ద్వారా దేశంలో ఉన్న ప్రజలు నాశనం అవుతున్నారు. అలాంటప్పుడు ప్రవక్త చేత హెచ్చరింపబడినప్పుడు అతడు చెప్తున్నాడు, మనుషుల చేతిలో పడకుండా నేను దేవుని చేతిలోనే పడుదునంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన చేతిలో పడుట ఆశీర్వాదకరము. మనుషుల చేతుల్లో పడుట బహుభయంకరమైంది. సాతాను చేతిలో పడుట చాలా నష్టమును మనకు కలగజేస్తుంది. జీవము గల దేవుని చేతుల్లో పడుట బహుభయంకరము. మనము ఆ చేతుల్లో పడ్డామా, మనం ఎక్కడికి కూడా కదలము, బెసకము, మనకి ఎటువంటి కీడు కూడా జరగదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి నువ్వు అటు ఇటు కొట్టుమిట్టాడకుండా, దేవా నీ చేతిలో పడతానని దేవుని సందులో ప్రార్థన చేయండి. దేవుని హస్తాలను కోరుకోండి. ఆయన మీ వైపు తన చేతులను చాపుచున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేతుల వైపు చూడండి.
ఆయన చేతులు మీ కొరకు చాచి ఉన్నాయి, మిమ్మల్ని రక్షించడానికి, శ్రమ నుంచి విడిపించడానికి. కాబట్టి నేడే ఆయన చేతులను కోరుకోండి, ఆయన చేతిలో పడుటకు మీ జీవితాలను తీర్మానం చేసుకోండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో నెమ్మదిని, ఆశీర్వాదాన్ని, మేలును మీకు అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన తండ్రి, నీ బిడ్డలు ప్రభు నీ చేతిలో పడుచుండగా వారికి సహాయం దయచేయండి. నీవే నీ చేతులతో నిర్మించావు, రూపును ఏర్పరిచావు. ఏది అవసరమో నీకు తెలుసును కాబట్టి నీ బిడ్డలకు సహాయం చేయండి ప్రభువా. నీ చేతుల వైపు పరుగులు పెడుచున్న నీ బిడ్డలకు నీ మేలు, ఆశీర్వాదం దయచేసి నీ కృపతో నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.